ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏమిటి? కాలం వేగంగా మారుతోన్న కాలానికి అనుగుణంగానే సాంకేతికత ఓ రేంజ్లో అభివృద్ధి చెందోంది. చివరికి మనిషి పుట్టుకను కూడా టెక్నాలజీ మార్చేస్తోంది. దేవుడి సృష్టికి ప్రతి సృష్టిగా సంతానోత్పత్తికి కూడా సైన్స్ను జోడిస్తున్నారు. ఈ క్రమంలో అందుబాటులోకి వచ్చినవే సరోగసీ, ఎగ్ ఫ్రీజింగ్ విధానాలు. ఈ తరం జనరేషన్ వాళ్లు పిల్లల్ని కనడానికి అంత తొందర ఎందుకున్న ఆలోచనలో ఉంటున్నారు. అయితే ఆలస్యంగా పిల్లల్ని కంటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే ఎగ్ ఫ్రీజింగ్ అనే చికిత్స తెరపైకి వచ్చింది. మహిళలు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే వారి అండాలను సేకరించి శీతలీకరణ పద్ధతిలో నిల్వ చేస్తారు. అనంతరం నచ్చినప్పుడు ఫెర్టిలిటీ చేసి తిరిగి గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఇప్పుడీ ట్రెండ్ బాగా పెరిగిపోతోంది. వయసు పెరిగినా కొద్దీ అండోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుందన్న కారణంతోనే ఎగ్ ఫ్రీజింగ్ వైపు అడుగులు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా కరోనా సమయంలో పిల్లలను ప్లాన్ చేయడానికి ఇష్టపడని వారు ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతిని అనుసరిస్తున్నారు. సామాన్యుల కంటే సెలబ్రిటీలే ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు. ఈ క్రమంలోనే దేశంలో ఇప్పుడు చాలా చోట్ల అండాలను నిల్వ చేసేందుకు ఐవీఎఫ్ సెంటర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాయి. నిపుణులు ఏమంటున్నారు? వయసు పెరిగిన తర్వాత పిల్లల్ని కనకుండా ముందుగానే అండాలను దాచుకోవడం అనే విధానం వినడానికి బాగానే ఉన్నా ఇది కూడా ప్రమాదకరమే అంటున్నారు నిపుణులు. వయస్సులో ఉన్నప్పుడు అండాలను భద్రపరుచుకొని తర్వాత గర్భం దాల్చినా ప్రమాదకరమే. దీనికి కారణం అండం ఆరోగ్యంగా ఉన్న 35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం ఇబ్బందికి దారితీస్తుందని, వయస్సులో ఉన్నప్పుడే గర్భం దాల్చడం మంచిది. ఇక ప్రస్తుత రోజుల్లో అండాల ఉత్పత్తి తగ్గిపోయి గర్భధారణ సమస్యలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య 10% పెరిగింది.